హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీచర్ మాడ్యూల్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మనం గూగుల్లో యూడేస్ ప్లస్లోకి వెళ్ళి యూడేస్ ప్లస్ టీచర్ అనే కాలంని టచ్ చేయాలి. అప్పుడు వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ మన యూడేస్కి సంబంధించినవి కొట్టిన తర్వాత క్యాప్చర్ కోడ్ కొట్టిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ దగ్గర టోటల్ 2 ఉంది కదా, ఆ నెంబర్ మీద మనం టచ్ చేయాలండి. టచ్ చేసినప్పుడు మన స్కూల్లో ఎంతమంది అయితే టీచర్స్ ఉన్నారో అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇలా డిస్ప్లే అయ్యాయి. ఇలా డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ఇవి ఉన్నాయి కదా, ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఓపెన్ చేసుకొని ఇందులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని మనం అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ వచ్చి మళ్ళీ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్లో మనం అప్డేట్ చేయాలి. సెకండ్ది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి థర్డ్ది ఉంది కదండి, దాన్ని కూడా మనం అట్లానే అప్డేట్ చేసుకోవాలి. అలాగా మన స్కూల్లో ఎంతమంది అయితే టీచర్స్ ఉన్నారో అంతమంది మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్కి రావాలండి. చూడండి, ఇలాగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి బ్యాక్కి రావాలి. అప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా చూపిస్తుంది, క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని. అక్కడ మనం క్లిక్ చేయాలండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు రిమార్క్స్ దగ్గర మనం ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ని మనం రైట్ మార్క్ చేసి క్లిక్ చేసి అప్డేట్ స్టేటస్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనకి టీచర్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అండి. చూడండి రిమార్క్స్ దగ్గర మనం దెర్ ఈజ్ నో రిమార్క్స్ ఫౌండ్ ఇన్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని టైప్ చేశాను. చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేశాను. కంప్లీటెడ్ అని వచ్చింది. చూడండి, టోటల్